ఎవరో ఒక జర్నలిస్ట్, ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారు తన ఉద్దేశాన్ని, తన ఆలోచన పదాన్ని, తనకు తెలిసిన విషయాన్ని టీవీలో చెప్పారు. మామూలుగా ఏమవుతుందంటే, అంటే మీరు అడిగారు నన్ను, గతంలో మీరు ఇంతమంది రాజకీయాలు చేశారు కదా అని అంటూ, ఆ పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే, అయ్యా నేను పేరే చెప్తాను, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు చెప్పింది తప్పు, మీరు చెప్పింది అవాస్తవం, క్లారిఫికేషన్ ఇవ్వండి, క్లారిఫికేషన్ ఇవ్వండి. సో దట్ ప్రజల్లో అనవసరమైన, అందులో మేము అలయన్స్లో ఉన్నాం కాబట్టి ఎటువంటి అనుమానాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండకుండా ఉండడానికి క్లారిఫికేషన్ ఇవ్వండి. లేదా మీరు చెప్పింది తప్పు అని డెఫమేషన్ నోటీస్ ఇవ్వండి. తప్పు మీరు చేసిన దానివల్ల మాకు ఇబ్బంది అని డెఫమేషన్ నోటీస్ ఇవ్వండి. అంతేగాని ఆ రోజుల్లో కానీ మనం గతం చూస్తే ఎన్టీ రామారావు గారు కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ ముఖ్యంగా నేను చూస్తుంది. అంతెందుకంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇట్లాంటివన్నీ ఆయన తీసుకోలేదు పర్సనల్గా. మాట్లాడుతూ ఉంటారు, వదిలేసేయండి. ఎందరో రాజకీయంలో ఉన్నప్పుడు దేర్ ఇస్ అ సేయింగ్, గ్లాస్ టవర్స్లో ఉన్నప్పుడు రాళ్ళు వేయడం అనేది సర్వసామాన్యం అంటారు. అద్దాల మేడల్లో ఉంటే రాళ్ళు వేస్తారని చెప్పని ప్రతి ఒక్క రాజకీయవేత్త, ప్రతి ఒక్క ప్రముఖుడు అతను అద్దాల మందిరంలోనే ఉంటారు. అది చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ, వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు కానీ, ఎవరైనా సరే అందరూ అద్దాల మేడలో ఉండేవాళ్ళే తప్ప. కాబట్టి ఈరోజు మరి ఇంటర్నెట్, మల్టీమీడియా, సోషల్ మీడియా మన చేతిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పామరుడికి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, అతను కూడా కమెంట్స్ పోస్ట్ చేయగలడు. సో ఈ నేపథ్యంలో బాధ్యతతో మాట్లాడాల్సింది అందరికీ అవసరం ఉంది. అది నాగేశ్వరరావు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, ఇంకెవరన్నా సరే అందరు కాదు.